హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి అరటికాయతో టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అరటికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 12 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు పొట్టుమినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని వేగించుకోవాలి. అన్ని రకాల పప్పులు వేసుకుని చేసుకోవటం వల్ల ఈ అరటికాయ పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే పప్పులన్నీ కూడా లోపల దాకా బాగా వేగి పచ్చడి కమ్మగా రుచిగా ఉంటుంది. చూపిస్తున్న విధంగా ఇవి అన్నీ కూడా ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఒక అరటికాయ తీసుకుని పైన తొక్క చెక్కు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు త్వరగా మగ్గటానికి ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5-6 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే ఈ అరటికాయ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గి ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. అలాగే ఆయిల్లో మగ్గించుకున్న అరటికాయ టమాటా ముక్కలు కూడా వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసుకుని అరటికాయ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ పచ్చడికి కావాలంటే తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా అరటికాయ పచ్చడిని ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు అరటికాయతో కూరలే కాకుండా పచ్చి అరటికాయతో పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేసి రుచి చూడండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ అరటికాయ పచ్చడి వేసుకుని తిన్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది.